అమ్మ లేదు. రమణకాడికి పోనీకి ఇదే మంచి సమయం. ఏడికి సీనయ్య? ఏడికి పోతున్నావు సీనయ్య? పొలానికి పోతున్నానమ్మా. పొలానికి పాండు పోతానన్నాళ్లే గాని ఆడ గోతాలు పెట్టినా జర కుట్టు పెట్టు. ఏందిరా గోతాలు కుట్టమంటే ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, దబ్బనం యాడున్నదా అని. దబ్బనం పురుకొస కూడా గాడనే ఉన్నాయి. నువ్వు పోయి కుడితే చాలు. పోయి గుట్టు. సరే. ఈ దినం రమణను కలవడానికి కుదిరేలా లేదు. కనీసం రేపైనా పోవాలా? బాబు, దుర్గమ్మ గారి మూడో కొడుకు మీరేనా? నువ్వు మాణిక్యం గారి కొడుకువి కదూ? అవును. దేనికొచ్చినావు? మీ అమ్మ ఏదైనా చెప్పమందా? లేదు, మా పద్మావతి అక్క మిమ్మల్ని గుడి దగ్గరికి రమ్మంది. నన్నా? దుర్గమ్మ గారి మూడో అబ్బాయి అని చెప్పింది. మీరే అన్నారుగా, అయితే మీరే. ఇప్పుడే వెళ్ళండి, వస్తాను. మూడో కొడుకువి నువ్వేరా, కానీ ఈ ఊరి వాళ్ళ దృష్టిలో నువ్వు రెండో కొడుకువి కదరా. ఈడ మూడో కొడుకు అంటే సీనయ్యగా, పైగా పద్మావతి రమ్మందంటే సీనయ్యనే. సీనయ్య, గోతాలు కుడుతున్నావా సీనయ్య? కొన్ని దినాల్లో పెళ్లి పెట్టుకుని నీకెందుకురా ఇవన్నీ? సరదాగుండక. మా మర్దల్ని చూడాలనిపించట్లేదా సీనయ్య? గదేరా నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. నీ కనిపించకపోయినా ఆ అమ్మాయి కనిపించినట్టుంది. నిన్నిప్పుడే గుడి దగ్గరికి రమ్మంది. నన్నా? అవు, నిన్నే. ఇప్పుడే మాణిక్యం కొడుకొచ్చి నన్ను నువ్వనుకొని నాకు చెప్పిపోయిండ్రా. జల్దీ బో. అమ్మకి తెలిస్తే ఏమవుతుందోనని ఆలోచిస్తున్నావా? నీకన్నా ఆ అమ్మాయి నయంరా. ఎంత ధైర్యంగా కబురు చేసిందో చూడు. ఆ పాటి ధైర్యం కూడా నీకు లేకపోతే ఎలారా? అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? అమ్మ గురించి ఆలోచించకుండా వెళ్ళు. వెళ్ళరా. ఈ పని నేను చేస్తా. వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఈ పని నేను చేస్తానులేరా. నేను చెప్తున్నాను కదా, వెళ్ళరా. వెళ్ళు. చెప్పావా? చెప్పానక్క. ఏమని చెప్పా? అవును, దుర్గమ్మ గారి మూడో అబ్బాయి మీరేనా అని అడిగి మరీ చెప్పానక్క. ఈ పాటికి వచ్చేస్తుంటాడక్క. తొందరగా వెళ్ళక్క. గుడికనే చెప్పావా? అబ్బా, నన్ను ఇంకేం అడక్కక్క. నీ చెప్పానంతే. నీ పోయి ఇప్పుడు ఆడుకోవాలంతే.
అది కాదురా. పద్దు, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. కాస్తొచ్చి కూరగాయలు తరుగు. ఏంటే కథలు? ఇప్పటికే వంట ఆలస్యమైపోయింది. రా. అయ్యో అక్క, చెయ్యి తెగిందే. చెయ్యి తెగినా చూసుకోకుండా అంత ఇదిగా ఏం కట్ చేస్తున్నావు? అతను గుడికొస్తానన్నాడే. ఎవరు? ఆ దుర్గమ్మ గారు అబ్బాయా? అవును, రంగా చెప్పాడా? చెప్పాడు. నేను వెళ్ళిపోతుంటే అమ్మొచ్చి ఈ పని చెప్పింది. అందుకే గబగబా చెయ్యి తెగినా చూడకుండా ఇలా చేస్తున్నాను. అందుకేనా గబాగబా తిరుగుతున్నావు? ఎంత కంగారైతే మాత్రం చేయి తెగినా కూడా తెలియకపోతే ఎలా? నాకేమైనా పర్వాలేదే. అమ్మ నాన్నలకి ఏమీ కాకూడదు. అందుకే నేను తొందరగా వెళ్ళి అతనితో చెప్పాలి. లేకపోతే అతను వెళ్ళిపోతాడు. అప్పుడు నేను మాట్లాడడానికి కుదరదు. అలాగని నేను కూరలు తరగకుండా వెళ్ళడం కుదరదు. ఏం చేయాలో తెలియట్లేదు. మరేం చేద్దాం? ఓ పని చేద్దామా? నువ్వు ఈ పని చూడు, నేను వెళ్తాను. నువ్వా? నేనే. నువ్వు చెప్తేనేం, నేను చెప్తేనేం. అతనికి విషయం తెలియడం ముఖ్యం. నేనే వెళ్ళి సదాగా లెటర్ రాశానని చెప్తాను. సరేనక్క? నువ్వేం కంగారు పడకక్క, నేను డీల్ చేస్తాను కదా. ఓకేనా? ఓకే, సరే అక్క. మీరొచ్చి ఎంతసేపు అయింది? గిందాకే. నేనెందుకు వచ్చానంటే నాకు తెలుసు. తెలుసా? పెళ్లి సంగతి మాట్లాడడానికేగా. ఉత్తరంలో రాసిన సంగతి ఏం చేశానని అడగనీకేగా. నేను ఈ పెండ్లి చెడగొట్టలేను. గట్ల జరిగితే అమ్మ బాధపడుతుంది. బా అది కాదండి. మరి ఇంకేం చెప్పొద్దు. నేను ఏ అమ్మాయిని ప్రేమించలా. నన్ను అపార్థం చేసుకోవద్దు. అందుకే చెప్తున్నా, నేను ఇంకేదో వంకతో పెళ్లి చేసుకోనని చెప్పలేను. చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా.
గట్లయినా సరే ఈ పెళ్లి జరిగి తీరాలి. చెప్పండి, ఏ గొడవ జరగకుండా ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పండి. అలాగే చెప్తా. ఇది చెప్పడానికే గిందికే వచ్చిన చాలా దినాల నుంచి ఈ సంగతి చెప్పడానికే చూసినా కుదరలేదు. కానీ ఈ దినం మీరే ఇక్కడికి రమ్మన్నారు, చాలా మంచిదైంది. మిమ్మల్ని రమ్మన్నది మీరు ఎందుకు రమ్మన్నారో నేను చెప్పాల్సింది చెప్పినా. పెళ్లిలో ఏ గొడవ చేయనని ఒట్టేయండి. నేను ఒట్టేయడం ఎందుకు? ఎందుకంటే గప్పుడు గొడవ చేస్తే మా అమ్మ పరువు పోతుంది. అందుకే ముందుగానే మాట ఇవ్వమంటున్నా. నేను మాటిస్తే మాత్రం? నాకు నమ్మకం ఉందండి, మీరు మాట ఇస్తే మాట మీద నిలబడతారని నమ్మకం ఉంది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకంతా అయోమయంగా ఉంది. అసలు నేను మీరు పెళ్లి జరగదని మాత్రం చెప్పకండి, వేరే ఏమన్నా చెప్పండి. జరుగుతుంది కానీ ఆ మాట అన్నారు చాలు. నేను చెప్తే చాలా? మా వట్టేయకపోయినా నోటి మాట ఇచ్చారుగా. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. పెళ్లికి కావాల్సింది తాళి కన్నా నమ్మకం అంటారు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఇదేంటి బావ ఇలా మాట్లాడాడు? అంత తికమకగా ఉంది. అన్నా, కుట్టేసినావా? అయిపోయినాయి. నేను పోయిన సంగతి అమ్మకి తెలవలేదుగా. లే, కలిసినవా? గదేరా, నా మర్దల్ని చూసినావా? ఏందిరా చెప్పు. మరదలెవరన్నా? ఇంకెవర్రా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి. నీ పెళ్ళం నాకు మరదలవుతుంది కదరా. తను గుడికి రమ్మంటేనే కదా వెళ్ళావు. ఏమంది? చెప్పరా. రాలేదా? లేదన్నా. రేయ్, నా కాడ దాచమాకరా. నిన్ను చూస్తేనే తెలుస్తున్నదిలే గా పిల్ల వచ్చినాదని నువ్వు కలిసినావని. వచ్చినాదా? వచ్చిందన్నా, కానీ అట్లాంటిదేం లేదు. నాకు తెలుసులేరా, మరి రాలేదంటావే? అమ్మకి ఇట్లాంటివి నచ్చవు గనక అమ్మ కాడ దాచాలి గాని నా కాడ దాపరికం ఎందుకు? పెళ్లికి ముంగట గిట్లాంటి సరదాలు ఉండాలరా. గందుకే బొమ్మన్నా. మంచిగా మాట్లాడుకున్నారుగా. అబ్బబ్బే, ముచ్చట్లేమీ లేవన్నా. ఊరికే రమ్మంటే పోయినా. ఊరికేనా? నాకు తెలుసులేరా. నాకు చెప్పొద్దులే, నువ్వు మంచిగా ఉంటే చాలు. అది గోతాలు కుట్టేశాలే. అమ్మ అడిగితే నువ్వే కుట్టేనని చెప్పు. నేను పొలానికి పోతా, సరేనా? ఏందిరా సీనయ్య, నువ్విట చేస్తావని అనుకోలేదు. ఎట్లైనా నీ ప్రేమ గెలవాలని నేను చూస్తా ఉంటే నువ్విట్ట సాటుగా మీ అమ్మ చూసిన పిల్లని కలవటం, ముచ్చట్లాడటం చేస్తున్నావేంద్రా? ముచ్చట్లాడలేదు బామ్మ. అసలు ఎందుకు కలిసినావురా? ఆ పిల్ల కబురు పెట్టడాలు, నువ్వు ఎంటనే వెళ్ళిపోవడాలు, ఇదంతా ఏంద్రా? గా పిల్లనేం చేస్తావు? ఏ పిల్లను బామ్మ? ఏ పిల్ల అంటావేంద్రా? నువ్వు ప్రేమించిన అమ్మాయిని.
మీ అమ్మ కోసం ఆ పిల్లకి అన్యాయం చేయమాకురా. ఎట్లాగైనా నీ పెండ్లి నేను చేస్తా గాని నీ ప్రేమను చంపుకుని గా పిల్ల జీవితాన్ని నాశనం చేయకురా. బామ్మ, నేనెవరికి అన్యాయం చేయడం లేదు, ఎవరి జీవితం నాశనం చేయడం లేదు. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. ఓహేంద్రా? అవును బామ్మ, నీది ఊహే. నేను ఆ అమ్మాయితో స్నేహం చేశాను గాని ప్రేమించలేదు. అందుకే అమ్మ చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నా. ఒరే, నీ సంగతి నాకు తెలవదా ఏంద్రా? మీ తాత కూడా ఇంతే, ఏ విషయం బయట పడేటోడు కాదు. నీకు ఆ పోలికే వచ్చినాది, నాకు తెలుసురా. అందుకే నువ్వెంత కాదన్నా నేను నమ్మను. ఎట్టాగైనా నీ ప్రేమని గెలిపిస్తాను. ఇది ఇంకా రాలేదేంటి? కుడికతను వచ్చుండా? అంతా చెప్పేసి ఉంటుందా? ఏంటి ఇది ఎలా వస్తుంది? జీవే ఉంటుంది. పద్దు, రా. అక్క, ఆగక్క, రా. పద్దు, ఏంటి ఇలా ఉన్నావు? అతను రాలేదా? చెప్పు. వచ్చాడు. చెప్పేశావా? లేదు, లేదా? నేనేం చెప్పలేదు. అంతా అతనే చెప్పేశాడు. అతను చెప్పడం ఏంటి? అతను ఏ అమ్మాయిని ప్రేమించలేదంట. అనవసరంగా అపార్థం చేసుకోవద్దు, నేను పెళ్లి చెడగొట్టుకోలేను, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పోనీలే, నువ్వు చెప్పకపోయినా మనకి కావాల్సిందే అతను చెప్పేశాడు కదా. ఇక నా జీవితం ఎలా ఉన్నా అమ్మ నాన్నలకేం పర్వాలేదు. మరి అతను అలా చెప్తే నువ్వింత డల్గా ఉన్నావేంటి? అతని మాటల్లో ఏదో తేడా ఉందక్కా. తేడానా? అవును, ఎవరిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడన్నావు కదా. చెప్పాడు కానీ నీతో మాట్లాడినట్టు నాతో మాట్లాడాడు. అది ఎందుకు చేశాడో అర్థం కాక ఆలోచిస్తూ వచ్చా. నీకన్ని అనుమానాలే. ఇలా అనుమానపడే అతను ఇంకెవరో అమ్మాయిని ప్రేమించాడని చెప్పావు. దానివల్ల ఎంత ప్రాబ్లం ఏందో చూసావు కదా. మళ్ళీ ఇంకో అనుమానంతో ఇంకో ప్రాబ్లం తేకు. ఇప్పటికీ గండం గట్టెక్కింది, అది చాలు. కాదే, అనుమానం కాదే, ఏదో తేడాగా ఉందే. ఎక్కడో ఏదో తేడాగా ఉంది. సంధ్య, అమ్మా సంధ్య. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా. సంధ్యక్కని చూడనికొచ్చిర్రా? అవునమ్మా, లోపల పనిలో ఉన్నట్టుంది.
ఒకసారి నేను వచ్చానని చెప్పమ్మా.